పోయిన సంవత్సరం బెంగళూరుని, పూణేని, ఢిల్లీని, బాంబేని, చెన్నైని అన్నింటినీ దాటేసి ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ లో 2022 సంవత్సరంలో భారతదేశంలో నంబర్ 1 సిటీగా వచ్చింది హైదరాబాద్. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. దిస్ ఇస్ నాట్ అ మీన్ ఫీట్. ఊరికే మాటలతో డైలాగులతో పనులు అయిపో. 8 సంవత్సరాల్లో ఎక్కడున్న హైదరాబాద్ ఎక్కడికి వచ్చింది ఒకసారి ఆలోచన చేయండి. 8-9 ఏళ్లలో ఎంత పరిధి విస్తరించింది హైదరాబాద్ ది, ఎంత సంపద సృష్టించబడింది హైదరాబాద్ లో. దయచేసి ఆలోచించండి. ఎక్కడి నుంచి హైదరాబాద్ ఎక్కడికి పోయింది, ఎన్ని కోట్ల చదరపు అడుగుల నిర్మాణం హైదరాబాద్ లో జరిగితే ఈ రోజు ఓఆర్ఆర్ మీదుగా ఇట్లా హైదరాబాద్ లోకి వస్తుంటే ఏదో వెస్టర్న్ కంట్రీలోకి వస్తున్న ఫీలింగ్ ఊరికైనా రావడం లేదు. ఎంతో దాని వెనకాల పరిశ్రమ ఉంటుంది. ఎన్నో పరిశ్రమల్ని, పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఊరికే కట్టుకథలు, పిట్టకథలు చెప్తే రావు పెట్టుబడులు. దాని వెనకాల చాలా పరిశ్రమ ఉంటుంది, ఎంతో ఎఫర్ట్ ఉంటుంది. ఆ ఎఫర్ట్ వల్ల, లా అండ్ ఆర్డర్ బాగుండడం వల్ల, కాస్ట్ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ బాగుండడం వల్ల హైదరాబాద్ కి పెట్టుబడులు వస్తున్నాయి తప్ప ఊరికే అయాచితంగా రావట్లేదు. వీఆర్ ద వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. వి షుడ్ టేక్ అ లాట్ ఆఫ్ ప్రైడ్. Hyderabad is one of the most important hubs in the world.